మేడం, గత ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా? తేడా చదువుకున్న వాళ్ళకి బెనిఫిట్స్ బాగా ఉండేవి. ఇప్పుడు ఏమున్నాయి, ఇప్పుడు అంతగా ఏమీ లేదు. బీటెక్ చదివే వాళ్ళకి కానీ, అమ్మ ఒడి కానీ, 45 ఇయర్స్ వాళ్ళకి కానీ అవి వచ్చాయి. ఉపాధి పథకం ఇప్పుడు ఏమీ లేవు అంతగా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకని పథకాలు ఇవ్వడం లేదంటారు? ఏమో చూద్దాం. అంటే జగన్ గారు వస్తే మళ్ళీ బాగుంటుంది అంటారు, లేదంటే కూటమి ప్రభుత్వం ఉండాలంటారా? జగన్ గారు వస్తేనే బాగుంటుంది. ఎందుకు మేడం జగన్ గారిని నమ్ముతున్నారు? జగన్ గారి వల్ల చాలా చదువుకున్న వాళ్ళకి బాగా బెనిఫిట్స్ ఉండేవి. అది ఇప్పుడు అంత యూజ్ ఏం లేదు. అంటే ఐటీ కంపెనీలు వస్తాయన్నారు కదా, మేము వస్తే అధికారంలో, కానీ చంద్రబాబు నాయుడు గారు ఏది ఎక్కడ వస్తాం. ఓవరాల్ ఏం చెప్తారు మేడం జగన్మోహన్ రెడ్డి గారి గురించి? మళ్ళీ జగన్ గారే రావాలి, మళ్ళీ సీఎం అవ్వాలి జగన్ గారు. అంటే మేడం, గత ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా? తేడా చదువుకున్న వాళ్ళకి బెనిఫిట్స్ బాగా ఉండేవి. ఇప్పుడు ఏమున్నాయి, ఇప్పుడు అంతగా ఏమీ లేదు. బీటెక్ చదివే వాళ్ళకి కానీ, అమ్మ ఒడి కానీ, 45 ఇయర్స్ వాళ్ళకి కానీ అవి వచ్చాయి. ఉపాధి పథకం ఇప్పుడు ఏమీ లేవు అంతగా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకని పథకాలు ఇవ్వడం లేదంటారు? ఏమో చూద్దాం. అంటే జగన్ గారు వస్తే మళ్ళీ బాగుంటుంది అంటారు, లేదంటే కూటమి ప్రభుత్వం ఉండాలంటారా? జగన్ గారు వస్తేనే బాగుంటుంది. ఎందుకు మేడం జగన్ గారిని నమ్ముతున్నారు? జగన్ గారి వల్ల చాలా చదువుకున్న వాళ్ళకి బాగా బెనిఫిట్స్ ఉండేవి. అది ఇప్పుడు అంత యూజ్ ఏం లేదు. అంటే ఐటీ కంపెనీలు వస్తాయన్నారు కదా, మేము వస్తే అధికారంలో, కానీ చంద్రబాబు నాయుడు గారు ఏది ఎక్కడ వస్తాం. ఓవరాల్ ఏం చెప్తారు మేడం జగన్మోహన్ రెడ్డి గారి గురించి? మళ్ళీ జగన్ గారే రావాలి, మళ్ళీ సీఎం అవ్వాలి జగన్ గారు.